భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. రైల్వే మంత్రిత్వ శాఖ 200 కొత్త రైళ్లను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రయాణ సౌకర్యం, భద్రత, సమర్థతలను మెరుగుపరచడానికి ఒక గొప్ప అడుగుగా నిలుస్తోంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రకటన చేశారు. ఈ రైళ్లలో 50 నమో భారత్ రైళ్లు, 100 మెమో రైళ్లు, 50 అమృత్ భారత్ రైళ్లు ఉన్నాయి. ఇవన్నీ ఆధునిక సాంకేతికత, ప్రయాణికుల సౌలభ్యం కోసం రూపొందించబడ్డాయి. నమో భారత్ రైళ్లు గతంలో వందే మెట్రోగా పిలువబడినవి. స్వల్ప దూర ప్రయాణాలకు అనువైన ఎయిర్ కండిషన్డ్ రైళ్లు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ఈ రైళ్లు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్పై నిర్మితమయ్యాయి. సీటింగ్, స్టాండింగ్ ఏర్పాట్లతో మెట్రో రైళ్లను పోలిన ఈ రైళ్లు వాక్యూమ్ ఆధారిత టాయిలెట్లు, మెరుగైన యాక్సిలరేషన్, డీసెలరేషన్ సామర్థ్యాలతో రూపొందాయి. ఈ రైళ్లు ముఖ్యంగా నగరాల మధ్య 100 నుంచి 250 కిలోమీటర్ల దూరంలోని రోడ్లలో రద్దీని తగ్గించడానికి ఉపయోగపడతాయి. మెమో రైళ్లు స్వల్ప దూర రద్దీ రోడ్లలో ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి రూపొందించినవి. ఈ రైళ్లు గ్రామీణ, పట్టణ ప్రాంతాలను కలుపుతూ సామాన్య ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. అమృత్ భారత్ రైళ్లు ఆర్థికంగా సరసమైన ధరల్లో దీర్ఘ దూర ప్రయాణాలకు అనువైనవి. నాన్ ఏసీ కోచ్లతో ఆధునిక సౌకర్యాలను అందిస్తాయి. ఈ రైళ్లలో జెర్క్ ఫ్రీ టెక్నాలజీ, మెరుగైన సీటింగ్, లగేజ్ స్పేస్లు ఉంటాయి. ఇవి లోకో హాల్ట్ రైళ్లతో దేశవ్యాప్తంగా సేవలందిస్తాయి. ఈ 200 రైళ్లు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే రోడ్ల వివరాలు ఇంకా ఖరారు కాలేదు. ఈ రైళ్లు రైల్ నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడమే కాక ప్రధాన నగరాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు, పర్యాటకం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం అంచనా వేస్తోంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాలను ఒక వీడియో ద్వారా సోషల్ మీడియాలో పంచుకోగా ఆ వీడియో వైరల్గా మారి నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. ఈ కొత్త రైళ్లు భారతీయ రైల్వేలను ప్రపంచ స్థాయి సేవల స్థాయికి తీసుకెళ్లడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన జర్నీని అందించనున్నాయి.